श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः। परवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। शिवशक्त्यैकरूपिण्यै नमः। ॐ नमः शिवाय। ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः। अखिलचल्ल वेणुगोपाल दत्तात्रेय स्वामिने नमः। ॐ नमो नारायणाय। ॐ दिव्यज्ञानयोगिने नमः। आनंदयोगं प्रशांतजीवनं లో 5వ భాగం భగవద్గీత విజ్ఞాన సాధన అనే శీర్షికలో 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు గల 6 యోగాలను తత్వయోగం అని అంటారు. ఆ తత్వయోగాన్ని విన్నను ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగును. శ్రీమద్భగవద్గీత విజ్ఞాన సాధన దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఈ షట్కం, ఈ 6 కూడాను తత్వయోగానికి సంబంధించింది. 13వది క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇందులో ప్రధానంగా 2 విషయాలు వివరంగా బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకటి క్షేత్రం, రెండవది క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే మన శరీరం, క్షేత్రజ్ఞుడు అనగా మనలో ఉన్న ఆత్మ. క్షేత్రంలో అనేకం ఉన్నాయి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇలా శరీరంలో అనేక అవయవాలతో కూడి ఉంది. ఇందులో ఉండే జీవాత్మ వీటన్నిటికీ అతీతంగా సాక్షిగా మాత్రమే ఉంటాడు. అందుకే క్షేత్రజ్ఞుడైనాడు. రైతు తన వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు, గింజలు చల్లి దాని నుండి పంటను పొందుతున్నాడో అదేవిధంగా జీవాత్మ మన మనస్సు ద్వారా ఆలోచనలను కలిగింపజేసి మంచి చెడు ఫలితాలను అనుభవింపజేస్తుంది. ఇది కాక ఇందులో చాలా విషయాలు తెలుసుకోవలసి ఉంది. సమస్త ప్రాణులకు క్షేత్రజ్ఞుడైన పరమాత్మ గురించి తెలుస్తుంది. సృష్టి యొక్క కారణం, కార్యాల గురించి వివరించబడింది. ఈ కార్యకారణాలను జ్ఞానంతో తెలుసుకుని దర్శించగలగాలి. అప్పుడు మనకు అంతటా ఉండి ఉన్న పరమాత్మానుభవంలోకి వస్తుంది. మన మనస్సు మన అధీనంలోకి వస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ అధ్యాయం ద్వారా సులభంగా బ్రహ్మజ్ఞానాన్ని అనుభవించుటకు కావలసిన విషయం అంతా ఉంది. మనం చక్కగా అవగాహన చేసుకోగలిగితే మంచిది. తొందరగా జ్ఞానం అందరికీ అవగాహన అవుట చాలా కష్టం. శ్రద్ధ పట్టుదల ప్రయత్నించగా దైవానుగ్రహం వల్ల లభిస్తుంది. ఇక
ఇక 14వ భాగం 14వది గుణత్రయ విభాగ యోగం. ప్రకృతి సత్వ రజస్థమో గుణాలనే మూడింటితో ఏర్పడింది. ఈ మూడింటిని కరతలామలకంగా తెలుసుకోగలిగితే మన సాధనకు ఆటంకాలు ఉండవంటాడు పరమాత్మ. త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి అంతా పరమేశ్వరుడి క్రీడారంగం. ఇందులో సత్వం ప్రకాశాత్మకం, ఇది సుఖరూపకంగా మనలను బంధిస్తుంది. రజస్సు చలనాత్మకం, ఇది క్రియారూపకంగా బంధిస్తుంది. తమస్సు జడాత్మకం, ప్రమాదాలస్య రూపకంగా బంధిస్తుంది. ఈ మూడు ఒకదాన్ని మించి ఒకటి బంధహేతువులే. గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. గుణాలే అన్నింటికీ కర్తలు. దీనికి సాక్షి అయిన చైతన్యానికి కర్తృత్వం లేదు. పరమాత్మను గుణాతీతుడుగా భావిస్తే గుణత్రయాన్ని సాధించగలం. దేహ సంబంధాలయ్య ఈ మూడు గుణాలను దాటగలిగితే మనకు జననం లేదు, మరణం లేదు, అమృతత్వాన్ని పొందగలుగుతాం. ఒకదానిపై ఎక్కువ, మరొక దానిపై తక్కువ లేకుండా ఏది ఎప్పుడు ఎలా జరిగినను ఏకరూపంగా నిర్వికారంగా చూడగలవారు గుణాతీతులు. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం బాగా వృద్ధి పొందితే బుద్ధి నిర్మలమై జ్ఞానం కలుగుతుంది. జ్ఞానమే సాధనకు మూలం. నిత్యం ఆ క్షేత్రజ్ఞ స్వరూపాన్ని నిర్వికల్పంగా ధ్యానం చేస్తూ అనుభవానికి తెచ్చుకోవాలి. మనం వ్యవహారాన్ని అనుసరించి గుణాల యొక్క ప్రభావాన్ని తేడాను గమనించగలం. గుణాలను అనుసరించి మన ప్రవర్తన ఉంటుంది. వీలైనంత వరకు నిత్య జీవితంలో సత్వగుణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఈ 15వది పురుషోత్తమ ప్రాప్తి యోగం. మనం సాధన ద్వారా చేరుకోవలసిన గమ్యాన్ని మనకు సులభంగా అవగాహన అయ్యే విధంగా ఒక అద్భుత రూపకల్పన చేస్తుంది పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ సంసారం అంతా ఒక అశ్వత్థ వృక్షం లాంటిది. స్వత్థం అంటే రేపటి వరకు ఉండేది, అశ్వత్థము అనగా తరువాత నిలువనిది. అదే మాదిరిగా సంసారం క్షణభంగురం, ఆద్యంతాలు లేవు, ఉన్నట్టు అనిపించినది ఆభాస మాత్రమే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మరల ఎప్పటికీ తిరిగి రాని సనాతన పరిపూర్ణ చైతన్యాన్ని మనం అందుకోవాలి. మనం అందరం ఆ అంశలం. మన శరీరంలో పోయినా ఉన్నంతకాలం సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నా ఆ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మనకు పైకి కనిపించే ఈ శరీరం ఏదంతా అనుభవిస్తుందనుకుంటా. అనుభవించే జీవుడు శరీరం కంటే వేరుగా ఉన్నాడని జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. క్షరం అక్షరం అని రెండున్నాయి. క్షరం అనగా బాహ్య ప్రకృతి, అక్షరమే జీవ ప్రకృతి. రెండుగాక పరమాత్మ అని మరొక తత్వం ఉంది. శుద్ధ చైతన్య రూపమైన పరమాత్మ తత్వం ఒక్కటే వాస్తవంలో ఉంది. దీనికి భిన్నంగా ఉన్న జీవగత్తులు రెండు వచ్చివేనని చెబుతున్నాడు భగవానుడు. క్షరాలు రెండు కానీ ఒకే సర్వాత్మ భావంగా దర్శిస్తున్నవారు జీవించి ఉండగానే ఈ సంసార మహా అంధకారం నుండి విముక్తులవుతున్నారు. ఇది పరమాత్మ సిద్ధాంతం. వీరినే జీవన్ముక్తులంటారు. జీవితకాలంలోనే ఆనందాన్ని అనుభవించడానికి గాను జీవన్ముక్తులవుటకు మనం ప్రయత్నించాలి. ఇక 16వది దైవాసుర సంపద్విభాగ యోగం. మనకు నిర్వికల్ప దృష్టి అవసరం. సాధారణంగా మన బుద్ధి సవికల్పంగా ఉంటుంది. మన బుద్ధికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం ఒక చెట్టును చూస్తున్నామంటే సవికల్పంగా నిర్వికల్పంగా రెండు విధాలుగా చూస్తాం. కానీ పూర్తి నిర్వికల్పం కావాలంటే నామ రూప రహితం కావాలి. అనగా బ్రహ్మభావం మనకు వస్తే అది నిర్వికల్పం. మనం తీవ్రంగా ప్రయత్నం చేస్తే తప్పక నిర్వికల్ప స్థితి వస్తుంది. ఇది కేవలం దైవ సంపద ఉన్నవారికే సాధ్యం. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే దైవ సంపద. దీనికి భిన్నమైంది అసుర సంపద. ఈ రెండు విభాగాలను సవిస్తరంగా వర్ణించింది ఈ అధ్యాయం.
అభయం నుండి అమానిత్యం అనే గుణం వరకు దైవ గుణాలు, ప్రవృత్తి నుండి అభ్యసూయ వరకు రాక్షస గుణాలు. మనం రాక్షస గుణాలను వదిలి మోక్షహేతువులైన దైవ గుణాలను అలవర్చుకోవాలి. లేకపోతే చివరి వరకు సంకల్ప వికల్పాలే తప్ప లక్ష్యం నెరవేరదు. కామం, క్రోధం, లోభం అని తమోద్వారాలు 3 ఉన్నాయి. సకల అనర్థాలకు ఇవే మూల కారణం. వీటిని మనం దగ్గరకు రానివ్వకూడదు. అయితేనే ఆత్మజ్ఞానానికి ప్రయత్నించగలం. తప్పక జీవిత గమ్యం చేరుకుంటాం. శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. మనకు శాస్త్రజ్ఞానం లేకుండా వృద్ధిగా తెలుస్తూ పోతే సుఖం లేదు, ప్రయోజనం లేదు. కర్మల విధి నిషేధాలకు శాస్త్రమే ఆధారం. శాస్త్రంలో చెప్పిన మార్గంలో నడుచుకుంటూ ప్రయత్నిస్తే పురుషార్థాన్ని అందుకోగలం. ఇక 17వది శ్రద్ధాత్రయ విభాగ యోగం. మనకు శాస్త్రజ్ఞానంతో పాటు శ్రద్ధ కూడా కావాలి. నానాత్వాన్ని వదిలి శాస్త్రంలోని ఏకైక ఆత్మసత్తత్వాన్ని పట్టుకోవడానికి శ్రద్ధ అవసరం. ఒకటి విలోమమైతే మరొకటి అనులోమం. ఇవి మన ఉపాధులకు సంబంధించింది. ఉపాధులనేవి 3 విధాలు. ఆధ్యాత్మికంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, భౌతికంగా వ్యక్తం సూక్ష్మ స్థూల ప్రపంచాలు. శరీరత్రయ సంబంధాన్ని వదులుకుంటూ మన స్వరూపాన్ని తెలుసుకుని అనుభవానికి తెచ్చుకోవాలి. ఈ జ్ఞానానుభవానికి కావలసిన శ్రద్ధ గురించి ఈ అధ్యాయం వివరిస్తుంది. శ్రద్ధ తామసం, రాజసం, సాత్వికం అని 3 విధాలు. శ్రద్ధ తామసం, రాజసం, సాత్వికం అని 3 విధాలు. మూడింటిలో సాత్వికమే ప్రధానం. మిగిలిన 2 రజస్తమస్సులు ఆవరణ విక్షేప శక్తులకు దారితీస్తాయి. తత్తానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. మన సంస్కారాన్ని అనుసరించి శ్రద్ధ ఏర్పడుతుంది. మన శ్రద్ధను అనుసరించి ఫలితం లభిస్తుంది. సాత్విక శ్రద్ధ వల్ల మనకు ఆత్మానుభవం సిద్ధిస్తుంది. 3 విధాలైన శ్రద్ధలు మనకు సంపూర్ణంగా తెలిస్తేనే అందులో వదలవలసినవి, స్వీకరించవలసినవి నిర్ణయించుకుంటాం. అందువల్ల ఇందులో 3 రకాలైన సాత్విక, రాజస, తామస శ్రద్ధలను వివరించాడు భగవాన్. శ్రద్ధ లేకుండా జీవితంలో ఏ పని చేసినను ఫలితం కలుగదు. అది సామాన్య బలం నుండి అతిలోకమైన మోక్ష బలం వరకు ఏది ఎప్పుడు ఎంత కావాలో సిద్ధించాలన్నను మన శ్రద్ధ మీదనే ఆధారపడి ఉంటుంది. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్. అశ్రద్ధ వల్ల ఎంతటి మంచి కార్యం ఆచరించినను ఫలితం లభించకపోగా దానివల్ల కలిగే అనర్థాలను అనుభవించాల్సి వస్తుంది. మోక్ష సన్యాస యోగం 18వది. అత్యంతాలన్నింటినీ ముడిపెట్టగలిగిందే శాస్త్రం. అది ఎప్పుడు సమస్య అయితే అంతమే దానికి పరిష్కారం. మనకు విషాదమే సమస్య, దీనికి పరిష్కారం సన్యాసం. ఇది మోక్షానికి దారి తీస్తుంది. అందుకే ఈ అధ్యాయానికి మోక్ష సన్యాస యోగం అని పేరు. విషాదం అనే సమస్యకు కారణం భయం. శరీరాద్యుపాధులు అసలు లేవు, ఉన్నది ఒకే ఒక ఆత్మచైతన్యమని అనుభవానికి వస్తే భయం పోతుంది. ఉపాధులు లేకుండా ఉన్నట్లుగా భావిస్తున్నాయి. ఆత్మ ఉన్నను అనుభవానికి రావడం లేదు. దీనికి ప్రధాన కారణమైన భ్రాంతిని తొలగించుకోవాలి. ఉపాధులన్నిటినీ తిరిగి ఆత్మచైతన్యంలో విలీనం చేసి తదాత్మకంగానే భావిస్తే భ్రాంతి తొలగిపోతుంది. అనాత్మ భ్రాంతి నుండి తొలగడమే మోక్షం. ఆత్మలో దాన్ని లయం చేయడం సన్యాసం. ప్రపంచ స్వరూపమైన ఆత్మను ఆత్మగా భావిస్తేనే సన్యాసం అవుతుంది. ఇది మనకు మోక్ష బలాన్ని ఇస్తుంది. ఇదే మోక్ష సన్యాసం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
అహత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. శోకం అనే సమస్యకు ఆరంభమైంది గీతాశాస్త్రం. తిరిగి శోక నివృత్తితో సమాప్తమవుతుంది. శోక నివృత్తికి రెండు కారణాలు: మన ప్రయత్నం, దైవానుగ్రహం. మనం ప్రయత్నిస్తే గాని ఈశ్వరుడు అనుగ్రహించడు. ప్రపంచమంతా నిండి ఉన్న నామరూపక్రియలను మనం ఖచ్చితంగా వదిలివేయాలి. అనగా మానసిక అనాసక్తి దృఢం కావాలి. అద్వైత భావం అనుభవానికి వస్తుంది. కానీ బోధ ఉన్నంత వరకు ద్వైతమే. సర్వం సర్వమనే దృష్టితో గాక ఏకమనే దృష్టిలో చూడాలని భగవానుని ఉపదేశం. భగవద్గీతోపదేశం వల్ల మనకు సర్వాత్మభావం అనే ఫలసిద్ధి లభిస్తుంది. ఇందుకు కావలసిన సన్యాసం భౌతికంగా మానసికం. మనం జీవించి ఉండగానే మోక్ష ఫలాన్ని ఆస్వాదించగలం. ఇక విషాదానికి అవకాశమే లేదు. ఇది చాలా గోప్యతరమైంది. అనగా రహస్యాతి రహస్యం. ఈ ఆధ్యాత్మ విద్యలో సిద్ధాంతం రహస్యమైంది. అనుభవం మాత్రం గోప్యతరం. అనుభవాన్ని బోధించలేదు, అనుభవించాల్సిందే. బోధ కూడా యోగ్యులకు మాత్రమే చేయాలి. అధ్యాత్మ విద్యకు 4 లక్షణాలు ఉన్నవారే యోగ్యులు: ఏకాగ్రత, గౌరవం, ఆసక్తి, అనసూయ. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు జగద్గురు, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు. పరోద్ధరణ దక్షుడు అయిన వారే గురువులనబడతారు. ఏకాగ్ర చిత్తంతో శ్రవణం చేస్తే అజ్ఞానం పటాపంచలవుతుంది. ఈశ్వరానుగ్రహం వల్ల ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఇదే శ్రీమద్భగవద్గీత సాధన. గీతా సాధన ప్రధానంగా 3 భాగాలు: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం నుండి 6వ అధ్యాయం ఆత్మ సంయోగం వరకు మనం బాగా శ్రవణం చేయాలి. ఇది శ్రవణ షట్ట. 7వదైన విజ్ఞాన యోగం నుండి 12వదైన భక్తి యోగం వరకు గల 6 అధ్యాయాలు మనన షట్ట. ఇందులోని విషయాలను నిరంతరం మననం చేస్తూ ఉండాలి. 13వదైన క్షత్రజ్ఞ యోగం నుండి చివరి 18వ అధ్యాయం వరకు గల మోక్ష సన్యాస యోగం వరకు నిధిధ్యాసన షట్క. ఈ 6 అధ్యాయాల్లోని విషయాలను మనం సంపూర్ణంగా అనుభవంలోనికి రావడానికి అభ్యసించాలి. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానదర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతోన్యథా. ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానమందు మనసు నిలుపుటయు తత్వజ్ఞానం వల్ల కలిగడు మహాప్రయోజనమే జ్ఞానం అని చెప్పబడింది. దీనికి వేరైనదంతా జ్ఞానమేనని అనబడుతుంది. కృష్ణం వందే జగద్గురుం వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబపలాధరోష్టాత్ పూర్ణేందు సుందర ముఖారవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమఘం న జానే. మురళితో అలరింపబడిన హస్తం కలిగి ఉన్న వృత్తమేఘముతో పోలిన శరీరాకృతి కలిగిన పసుపత్తని పట్టు ధోవతి, ఉత్తరీయము ధరించిన దొండపండు వంటి ఎర్రని క్రింది పెదవి కలిగిన పున్నమనాటి చంద్రుని వంటి అందమైన ముఖం కలిగిన కమలముల వలె నయనములు కలిగి ఉన్నట్టి శ్రీకృష్ణమూర్తి కన్నా శ్రేష్టమైన ఏ తత్వమును నేను తెలియను. ఇంతటి అతి సుందరాంగుడైన శ్రీకృష్ణ పరతత్వము కన్నా మించిన తత్వము లేనే లేదు అని భావము. ఓం దివ్యజ్ఞాని యోగినే నమః. ఇది శ్రీమద్భగవద్గీత విజ్ఞాన సాధనలోని 18 అధ్యాయాలు సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.
ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. దివ్యజ్ఞాని గురూజీనే నమః. స్వస్తి.